ఆయన ఒక సినిమా నిర్మాత. దుబాయ్లో సంభవించిన ఆయన మరణం తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు రేపుతుంది. ఆ నిర్మాత మరణం అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంతకు ఆ నిర్మాత ఎవరు? ఆయన ఎవరికి బినామీ? ఆయన మరణంలో అనుమానాలు లేవన్న దుబాయ్ పోలీసుల ప్రకటన నిజమేనా? ఇంతకీ తెలంగాణ రాజకీయ తుఫాన్ రేగటంతో నిర్మాతకు ఉన్న లింకులు ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. టాలీవుడ్ నిర్మాత సెలగం శెట్టి కేదార్ గత నెల 25న దుబాయ్లోని తన అపార్ట్మెంట్లో మరణించారు. సినీ నిర్మాత కేదార్ మరణం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. కేదార్ మరణంపై ఫ్యామిలీ మెంబర్స్ కోరితే విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో హాట్ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. వివిధ కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ మిస్టీరియస్ మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు? ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామంటూ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ జరిపిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. టాలీవుడ్ నిర్మాత కేదార్ కు ఇండస్ట్రీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆనంద్ దేవరకొండతో గమ్ గమ్ గణేష సినిమాను నిర్మించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కూడా కేదార్ బ్యానర్ లో తెరకెక్కాల్సింది. తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులతో కేదార్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని టాక్. కేదార్ దుబాయ్లోని అపార్ట్మెంట్లో చనిపోయినప్పుడు అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. టాలీవుడ్ నిర్మాతగా ఉన్న కేదార్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. హైటెక్ సిటీ దగ్గర ఒక హోటల్లో పోలీసులు చేసిన దాడుల్లో కేదార్ దొరకడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. అప్పటికే దుబాయ్లో వ్యాపారం చేస్తున్న కేదార్ డ్రగ్స్ కేసు తర్వాత ఎక్కువ కాలం దుబాయ్లోనే ఉంటున్నట్టు సమాచారం. కేదార్ మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పొలిటికల్ గా కాకరేపాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ ఘటనపై ఎటువంటి విచారణనైనా చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ మరణాలతో తమకేం సంబంధమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఇది హెడ్లైన్. ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. దుబాయ్లో కేదార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానీ ఆయన మరణంపై మాటల మంటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు దుబాయ్ వెళ్లిన రోజే కేదార్ చనిపోయారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. దుబాయ్ పోలీసుల మీద నమ్మకం లేదని, కేంద్రం కేదార్ మరణంపై ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసినట్లు చెప్పారు చామల. కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగలు అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కేదార్ అంత్యక్రియలు పూర్తయినా తెలంగాణలో మాత్రం రాజకీయ మంటలు చల్లారలేదు.